సరేరా, అలాగే చేద్దాం. ఎస్, సూపర్ ఐడియా. అలా చేయడమే బెటర్. మామూలుగా వదిలేయట్లేదు. దెబ్బకు పిచ్చి వదులుతుంది, దారిలోకి వస్తుంది. ఎవరి గురించి బావ మాట్లాడుతున్నాడు? అరే, మరీ పెళ్లి పిచ్చి ఎక్కువైపోయిందిరా. అసలు నీకు ఈ ఐడియా వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. పెళ్లి జరిగితే గానీ పిచ్చి కుదరదు. రోగం కుదరాలి అంటే తాలిబొట్టు పాడాలి. నిజంగారా, అలా చేయడమే బెటర్. ఉండు, నీ పని అత్తయ్యకి చెప్తానుండు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటే? బావ నన్ను చూసి నవ్వుతున్నాడు. మంచిదే కదే, వాడి మనసు మారిందేమో. మనసు మారటమా నా బొంద? వెక్కిరింపు నవ్వులు అత్తయ్య ఇవి. ఎవరితోనో నా గురించే చెప్తున్నాడు. నన్నే అన్నట్టు నవ్వుతున్నాడు. పలకరించినా పట్టించుకోవడం లేదు. వెకిలిగా పిచ్చి మొహమా, పిచ్చి మొద్దు, తెలివి తక్కువ దద్దమ్మా అన్నట్టుందా నవ్వు. ఒక్క నవ్వు గురించి ఇన్ని అర్థాలు తెలుసా నీకు? జారి పడిందాన్ని. నవ్వుతున్న వాళ్ళ గురించి ఆ మాత్రం తెలీదా? ఆ నవ్వు నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. నువ్వొచ్చి విషయం కనుక్కోకపోతే నేను విషయం తాగాల్సి వస్తుంది. నువ్వు చెప్పిన ఐడియా మాత్రం సూపర్ గా ఉందిరా. అలాగే చేద్దాం. అమ్మా, ఆ లక్ష్మి కుక్కిన పిల్ల పడుండాలంటే దాని నెత్తి మీద వేరే వాడి చేత జీలకర్ర బెల్లం పెట్టించాలి. మెడలో తాళి కట్టించాలి. తలంబ్రాలు పోయించి అక్షంతలు చల్లాలి. అప్పుడు గాని అది వంచిన తల ఎత్తకుండా పిచ్చి కొట్టులా పడుంటుంది. అమ్మా, దానికేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అటు వెళ్ళిన మేము అటే కాని ఇటు తిరిగి రాము. జాగ్రత్త, పదవే. అమ్మా, ఏమైందిరా ఆదిత్య? మాట్లాడవే. ఏ నువ్వు అనవే? ఇలా సడన్ గా సైలెంట్ అయ్యావేంటి? మీ అమ్మాయి వినా వచ్చిందా? నిన్నేరా, మాట్లాడు. ఏదో ఒకటి చెప్పరా ఆదిత్య. సమాధానం నేను చెప్తానే రాక్షసి. ఎందుకు దీని బతుకుల నిప్పులు పోస్తావు? నిన్ను ఆగిపోయావేమత్తయ్య. దాని గూబ గుయ్యమనిపించు. దెబ్బకు దవడలు కదిలి పళ్ళు రాలి నేల మీద బళ్ళున పడేలా చెయ్యి. కొట్టత్తయ్యా, కొట్టు కొట్టు, కొట్టత్తయ్యా, కొట్టత్తయ్యా, కొట్టు కొట్టు, కొట్టత్తయ్యా, కొట్టు. అది తులసి అత్తయ్య, కొట్టు. ఆగిపోయావేంటి దుర్గమ్మ? కొట్టు దుర్గమ్మ. ఏదో మాట్లాడిందిలే అమ్మా, వదిలేచ్చు కదా. దాన్ని ఊరికే వదలద్దత్తయ్యా. కొట్టకపోతే దారికి రాదు. చెయ్యొదలవే. అమ్మవారి మాస్క్ పెట్టుకుని తప్పించుకుంటావా? నీ సంగతి తర్వాత చెప్తాను. వెళ్ళు. దుర్గమ్మా, వీడు అమ్మ అనడం, ఆగమ్మ వెళ్ళొద్దు అనడం నా చెవిన పడింది. నచ్చి కొనుక్కున్న అమ్మవారి రూపం ఇలా నన్ను కాపాడింది. నీ
బుర్రకి ఇలాంటి ఆలోచనలు భలే వస్తాయే. ఎందుకే వదిన్ని రెచ్చగొట్టడం? ఇందులో తులసి తప్పేం లేదత్తయ్య. యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే హలో దాక్షాయణి గారు. ఏంటి నువ్వు చెప్పేది? ఏ హాస్పిటల్? హాస్పిటల్ అంటే? అమ్మా వివరాలు తర్వాత చెప్తాను. పద వెళ్దాం. పదండి. దాక్షాయణి, ఏమైంది దాక్షాయణి? బావకేమైంది? ఏమైంది ఆంటీ? చెప్పు దాక్షాయణి, ఏమైంది? ఏం జరిగిందో తెలియదు బావా. నెత్తుటి ముద్దలా రోడ్డు పక్కన పడున్నాడు. యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నాను. రే ఆదిత్య, అర్జెంట్ గా స్టేషన్ ఫోన్ చేయి. సీసీ ఫుటేజ్ అన్ని ట్రేస్ చేయమని చెప్పు. బావా, ఇప్పుడు ఎంక్వైరీలు ముఖ్యం కాదు, అన్నయ్య ప్రాణాలు ముఖ్యం. డాక్టర్స్ తో మాట్లాడి త్వరగా ట్రీట్మెంట్ జరిగేలా చూడండి. భగవంతుడా, చీమకు కూడా అపకారం తలపెట్టిన మనిషికి ఇలా అయిపోవడం ఏంటే? భగవంతుడా, ఆయనకేం కాకుండా కాపాడు. మోకాళ్ళ మీద 7 కొండలు ఎక్కొస్తాను. నా 5వ తరాన్ని కాపాడు భగవంతుడా. ప్రియా, ఊరుకోమ్మా. బావకేం కాదు, నేను డాక్టర్తో మాట్లాడతాను. డాక్టర్, మా బావగారికి ఎలా ఉంది? బయటికి కనిపించేవి చిన్న దెబ్బలే కానీ లోపల బలంగా తగిలినట్టుంది. పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టాం. 24 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేం. ఊరుకోండమ్మా, పేషెంట్ స్పృహలోనే ఉన్నారు. మీ ఏడుపిన పడితే ధైర్యం కోల్పోతాడు. అప్పుడు మీకే కష్టం అమ్మా. పేషెంట్కి ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు మీరే ఇలా గుండె పగిలేలా ఏడిస్తే ఎలా? మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ ఎక్కువ మాట్లాడించకండి. డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదంటారా? మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా. డాక్టర్గా ఏం చెప్పాలన్నా 24 అవర్స్ గడవాల్సిందే. రా ప్రియా. నాకు భయం వేస్తుంది అన్నయ్య, నేను రాలేను. నేనున్నానమ్మా, రా. బావ దేవుడు లాంటి మనిషి. ఒక దేవుడికి మరో దేవుడు అన్యాయం చేయడు. మన మధ్య కోపతాపాలు, పగలు, పంచాయతీలు వాళ్ళ మధ్య ఉండవమ్మా. మంచికి మంచి జరుగుతుంది అంటారా? బావ మంచితనం మనకంటే ఆ భగవంతుడికే బాగా తెలుసు. రామ్మా. నేను రాలేను తులసి, నేను రాలేను అన్నయ్య. మామయ్య అంతగా చెప్తుంటే రానంటావేంటమ్మా? నువ్వు రాకపోతే నాన్న నువ్వు రాలేదని తన పరిస్థితిని ఎక్కువగా ఊహించుకుంటే లేనిపోని ప్రమాదం మనమే తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతామమ్మా. పద పదమ్మా, ధైర్యంగా ఉండు. పద, ఏడవకు. అయ్యో, ధైర్యం తెచ్చుకోమ్మా, ప్లీజ్ ప్లీజ్. నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏడుస్తుంటే నాన్న ఇంకా భయపడతాడమ్మా. ప్లీజ్ ఊరుకో. పద, ఏడవకు. పద. ఏమండి, ఏమండి,
వద్దు ప్రియా, ఏడవద్దు. సాంబయ్య నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మీ అమ్మ కన్నీళ్లు ఎవరు తుడుస్తారు తులసి? నీ కన్నీళ్లు చూసి నేను కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండగలనా? ఏమైందని ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? చిన్న యాక్సిడెంటే కదా. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. రోజుకి ఎన్ని చూస్తున్నావు? ఇవాళ నా వంతు అంతే. బావా, చెల్లెమ్మ రాలేదా? వస్తే కనపడేది కదా సాంబయ్య. ఒకసారి పిలిపించవా బావా? ఇప్పుడు దుర్గ సంగతి ఎందుకు బావా? ప్రేమ ఆపేక్ష ఉన్నదైతే తనంతట తానే వచ్చేది కదా, పిలిపించుకోవడం ఎందుకు? నా అవసరం కోసం బావా. వదంతో ఇప్పుడు మీరేం మాట్లాడాలండి? పరిస్థితులు అవసరాలను కల్పిస్తాయి ప్రియా. అవసరం శత్రువుతోనైనా కలిసేలా చేస్తాయి. నా నా పరిస్థితి నా అంతరాత్మని హెచ్చరిస్తుంది ప్రియా. రేపన్న కాలం నా కోసం ఉంటుందో లేదో తెలియదు ప్రియా. ఉన్న కాలంలోనే కొన్ని విలువైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రియా. నీ భవిష్యత్తే నా బాధ్యత అమ్మా. రేపు నాకు అవసరం లేకపోయినా నీకు చాలా ముఖ్యం బావా. నేను చెల్లెమ్మతో మాట్లాడాలి. చివరిసారిగా మాట్లాడటం కావచ్చు. బావా అదే మాట. నిలబడగలిగితే నాన్నగా నా ధర్మం నెరవేర్చిన వాడిని అవుతాను. మీరిలా మాట్లాడకండి, నాకు భయం వేస్తుంది. నేను తోడు వీడినా సరే ధైర్యం నీతో ఉండాలనే ప్రయత్నం ప్రియా. మన తులసి జీవితం ప్రశ్నార్థకం కాకూడదు ప్రియా. దానికి పరిష్కారం దుర్గమ్మ చేతిలో ఉంది. నేనిప్పుడు ప్రాధేయపడినా తప్పులేదు ప్రియా. అందుకే నేను దుర్గమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రియా. ప్లీజ్ బావా, ఒక్కసారి దుర్గమ్మని రమ్మని చెప్పు బావా. తను రా సాంబయ్య. ఉరికి ముందు కూడా క్షమాభిక్షలు పొంది బయటపడిన వాళ్ళున్నారు బావా. ఆ దేవుడు కరుణిస్తే, దుర్గమ్మ కనికరిస్తే నా పరిస్థితి మీద జాలిపడి రావచ్చేమో కదా బావా. ఏ మాటలు మావయ్య అవే? ఇక్కడ ఇంకా దాచుకోలేనురా, బాధ భరించలేనురా. ఊరుకో సాంబయ్య, ఇప్పుడే నేను మాట్లాడతాను.
ఏంటి? ఆగకుండా అదే పనిగా ఫోన్ చేస్తున్నారు. అవసరం అలాంటి దుర్గా. సాంబయ్య నిన్ను చూడాలి, మాట్లాడాలి. ఇదే చివరిసారిగా మాట్లాడే మాటలు అంటున్నాడు. నువ్వు అర్జెంటుగా బయలుదేరా దుర్గా. రాలేను. మనిషిగా ఆలోచించా. అది లేదు. రాక్షసి అని మీరే కదా చాలాసార్లు అన్నారు. అక్కడికొస్తే మీకు దేవతనైపోతానా? మీరు అడిగారు కదా, అక్కడే ఉన్నారు కదా. రాక్షసి రాను అంటుందని చెప్పండి. వచ్చినా రాకపోయినా ఈ దుర్గమ్మ వాళ్ళకి ఎప్పుడు దుర్గమ్మే అని చెప్పండి. ఈ టైంలో కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు దుర్గా? పాప సాంబయ్య. పాప పుణ్యాలు తెలియదాన్ని కదా, మొండిదాన్ని, మూర్ఖత్వం ఉన్నదాన్ని, జాలి, దయ, మానవత్వం ఇవేవీ లేనిదాన్ని. ఇవేగా మీరందరూ నాకిచ్చే బిరుదులు. అయినా చావు బతుకుల్లో ఉన్న వాళ్లతో నాకు మాటలేంటి? బతుకున్నప్పుడు తిట్టిపోసిన వాడితో ఏం మాటలు? పశ్చాత్తాపడి ఆయన పుణ్యాత్ముడు అయిపోదాం అనుకుంటున్నాడేమో. నేను ఆ హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యకి పుణ్యం మూట కట్టుకునే అవకాశం ఇవ్వను. దుర్గా, నేను కాస్త చెప్పేది. దుర్గా, నేను చెప్పేది కాస్త. వదినా, ఈయన్ని చూస్తే భయం వేస్తుంది. నీతో మాట్లాడాలి అంటున్నాడు వదినా. ఒక్కసారి రా వదినా. ఆయన పరిస్థితి ఏం బాలేదు. నన్ను ఆడపడుచుగా చూడకు. నీతో బుట్టుగా భావించొదినా. ప్లీజ్ వదినా, రా వదినా, రా వదినా. వదినా, వదినా. వదిన ఫోన్ కట్ చేసిందన్నయ్య. దుర్గమ్మ, ఏమండి? దుర్గమ్మ, ఏమండి? ఏమండి? దుర్గమ్మ, నాన్న, నాన్న, దుర్గమ్మ, దుర్గమ్మ, దుర్గమ్మ. ఏమండి? సాంబయ్య, యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంట్. సాంబయ్య సార్కి సీరియస్ గా ఉందంట. నాతో మాట్లాడాలి అంటున్నాడంట. బావగారి కోసం ఈయనగారి రాయబారు. వెళితే చెల్లమ్మా అంటూ ఏడ్చి నా దగ్గర ఏదో మాట తీసుకుని నన్ను ఇరికించి ఆ తులసిని నాకు అంటగట్టాలని చూస్తున్నారు. అంత తేలిగ్గా నానడానికి నేనేమీ ఆనపకించను కాదు. ఇనుప గుండె కలదాన్ని. వెళితే మాట జారాల్సి వస్తుందనే రాను అని ఖరాఖండిగా చెప్పాను. ఏమంటావు పిన్ని? నీకు నువ్వే సాటి దుర్గా. అక్కడ ఏం జరిగేది నువ్వు ఇక్కడుండే ఊహించావంటే నువ్వు సామాన్యురాలు కాదు. అయినా ఇదంతా నా మనవరాలి ఉసురు తగిలే జరిగింది. తగలకుండా ఎలా ఉంటుంది? పిచ్చిది. ఎంత యాతన పడిందో, ఎంత మదన పడిందో. చివరికి చావు నోట్లో తలపెట్టే వరకు వెళ్ళింది. మన అదృష్టం బాగుండి ఇది బతికి బయటపడింది. కానీ లేకపోతే మనమందరం ఇప్పుడు తలలు పట్టుకుని కూర్చునేవాళ్ళం కాదు. ఆ తులసి నా నెత్తినెక్కి గజ్జ కట్టి చిందేసేది. ఆయన జరిగిందంతా మన మంచికే అన్నట్టు ఆ సాంబయ్యకి యాక్సిడెంట్ అవడం కూడా మంచిదే అక్క. ఎందుకు? ఎందుకంటావేంటి పిచ్చిమొద్దు. ఆ సాంబయ్య తేరుకుంటే ఇంటికొచ్చేదాకా, కన్ను మూస్తే కార్యక్రమం అయ్యేదాకా ఇక నీ జోలికి రారు. ఇక ఈ ఇంటికే రారు. ఈలోగా మన దుర్గ పావు కదిపితే
నీకు పసిడి తలంబరాలేనే వెంకటలక్ష్మి. కొంగుముడి కొత్త కాపురం. దుర్గా, అవతల సాంబయ్య పరిస్థితి బాలేదు. రానని ఫోన్ కట్ చేస్తే ఎలా? కుదరదు, నేను రాను. పోనీలే అనుకుని వచ్చినా చివరికి అటు తిప్పి ఇటు తిప్పి ఆ యాక్సిడెంట్ నేనే చేయించా అనే రకాల వాళ్ళు. అలా అనుకోదునా, ఆయన పరిస్థితి అస్సలు బాగోలేదు. దుర్గమ్మ దుర్గమ్మ అని నిన్నే కలవరిస్తున్నారు. ఒక్కసారి రావదునా. ఈ కలవరింతలు పలవరింతలన్నీ నన్ను కరిగించడానికేగా. నేను రాను. ప్లీజ్ దుర్గమ్మ, ఇలాంటి సందర్భాల్లో కూడా పంతాలు పట్టింపులు అవసరమా? పరిస్థితి బాలేదు, ఒక్కసారి రా అత్తయ్య. నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా ఏముంటాయి మాట్లాడడానికి? నిన్ను అంటగట్టే మాటలే ఉంటాయి. అంటించుకోవడం నాకిష్టం లేదు.